నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మరొక కేటగిరీలో కూడా అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే మొన్న రీసెంట్గా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకోలేదో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఇంకా మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శన టికెట్ అందుబాటులో ఉందండి. శ్రీవాణి టెస్ట్కి మనం ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేస్తారో వీళ్ళకి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఈ 10 రోజులు కూడా, అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఈ శ్రీవారి కేటగిరీలో శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో ఇంకా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈ 10 రోజులు కూడా, అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 10 రోజులు వీళ్ళకి అందరిలాగే స్వామివారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే స్వామివారిని దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. తర్వాత ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత ఎప్పటిలాగే మీకు ఈ స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సేమ్ అదేవిధంగా మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి అయితే అవకాశం ఉంటుందండి. శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అయితే 10,000 రూపాయలు ప్లస్ మనకి అదనంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందని. టోటల్గా వీళ్ళకి 10,000 ప్లస్ 300 అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిగిలినటువంటి రోజుల్లో అయితే వీళ్ళకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి 10,000 మనకి శ్రీవాణి టెస్ట్కి డొనేషన్ చేసిన తర్వాత వీళ్ళకి 500 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం అన్నది కేటాయించడం జరుగుతుందండి. అదేవిధంగా అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి 1000 రూపాయల విఐపి రూమ్ కూడా వీళ్ళకి శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేటగిరీలో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి మార్చి నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయండి. మనకు ఇప్పటివరకు అయితే ఆతిథ్య సేవలు, అంగప్రదక్షిణ, సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించిన కోటాలో భాగంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు మార్చి నెల కేటగిరీకి సంబంధించినటువంటిది విడుదల చేయడం జరిగిందండి. ఇంకా మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది రేపు డిసెంబర్ 26వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మొబైల్ నెంబర్ మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మార్చి 2025కి సంబంధించిన కోటా అండి. అదేవిధంగా మనకి ఎవరైతే మార్చి నెలకు సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో, అంటే ఏదో రకమైనటువంటి కేటగిరీలో, అంటే ఆతిథ్య సేవలు కానీ, లేదా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగప్రదక్షిణ కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, దివ్యాంగులకు సంబంధించిన కోటాలో ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరందరూ కూడా స్వామివారి యొక్క అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మనకి రేపు డిసెంబర్ 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఈ అకామిడేషన్ వచ్చేసి మనకి తిరుపతి, అదేవిధంగా తిరుమల కొండపైన మనం ఉండడానికి వెళ్తున్న అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, అదేవిధంగా 1,500 రూపాయల వరకు కూడా మనకి ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ముఖ్యంగా ఎవరైతే దర్శన టికెట్లు ఏ మొబైల్ నెంబర్తో అయితే బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలండి. చాలామంది శ్రీవారి భక్తులు తెలియక చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏమిటంటే వీళ్ళు ఒక మొబైల్ నెంబర్ తోటి స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వేరే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి అకామిడేషన్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. వీళ్ళకి అకామిడేషన్ అన్నది ఆప్షన్ అన్నది చూపించదు. ఎవరైతే ఏదో ఒక రకమైనటువంటి కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే అదే డేట్లో, అంటే మీరు ఏ డేట్లకి అయితే దర్శనానికి బుక్ చేసుకున్నారో ఒక రోజు ముందు ఒక రోజు వెనక మీకైతే చూపించడం జరుగుతుంది. ఉదాహరణకి 16వ తారీఖున స్వామివారి యొక్క దర్శనాన్ని బుక్ చేసుకున్నారనుకోండి, మీకు 15వ తారీఖు 16వ తారీఖు అకామిడేషన్ ఈ 2 డేస్ చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అకామిడేషన్ అన్నది ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.
అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంటే డోనర్స్ కోటాలో అంటే స్కీమ్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ట్రస్ట్కి డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఉంటారో వీళ్ళకి కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల కొండపై జరుగుతుంది కాబట్టి ఈ 10 రోజులు కూడా వీళ్ళకి కూడా వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. ఇది టీడీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో లేదా మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో కూడా డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకు కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఈ 10 రోజులు కూడా అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా. కాబట్టి ఇది సేమ్ మీరు బుక్ చేసుకోవాల్సినటువంటి అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి నేను ఈ వీడియో పైన డిస్ప్లే చేస్తానండి. సేమ్ ఈ వెబ్సైట్లోకి మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి పాస్పోర్ట్ తోటి మీరు లాగిన్ అవి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు అయితే బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నించండి. ఇది మీకు రేపు డిసెంబర్ 27వ తారీఖున ఉదయం 11 గంటలకి సేమ్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీరైతే ఈ డోనర్స్ కోటాలో ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు అకామిడేషన్ వచ్చేసి 28వ తారీఖున మనకి 11:30కి ఈ అకామిడేషన్ అయితే విడుదలవడం జరుగుతుందండి. డోనర్స్కి అదేవిధంగా ట్రస్ట్కి డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కీమ్ డోనర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో శ్రీవారి యొక్క దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం కూడా రెండు చేసేయడానికి అవకాశం భక్తులందరికీ కూడా టీడీ వారు కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఆఫ్లైన్లో మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో మనకి 9 ప్లేసుల్లో ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్స్ అన్నీ కూడా ఫ్రీ అండి, ఫ్రీ దర్శన టికెట్లు. ఇవి మనకి 9 ప్లేస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 9 ప్లేస్లు కూడా ఈ వీడియో పైన నేను డిస్ప్లే చేస్తున్నానండి. మీ యొక్క ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించి స్వామివారి వైకుంఠ ద్వారా టోకెన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నుంచుని స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అన్నది ఉచితంగా మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి చాలామంది శ్రీవారి భక్తులు 10వ తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి 10వ తారీఖుని స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఇస్తారా అని అడుగుతున్నారండి. 10వ తారీఖున ఇవ్వరండి, మనకు ఒకరోజు ముందుగానే ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఒకరోజు ముందుగానే మనకి ఈ వైకుంఠ ఏకాదశి సంబంధించి ఈ దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఒకరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి స్వామివారికి దర్శన టికెట్లు ఇవ్వడం, ఈ స్వామివారి యొక్క ఫ్రీ దర్శన టోకెన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ ఉచిత టోకెన్స్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల కొండపైకి నేరుగా వెళ్ళిపోతాం ఈ 10 రోజులు అనుకుంటే మటుకి కొంచెం కష్టం అండి. ఈ 10 రోజులు కూడా ఏదో రకమైనటువంటి స్వామివారికి దర్శన టికెట్లు ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే స్వామివారికి దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారికి దర్శనం కానీ వైకుంఠ ద్వారా ప్రవేశం కానీ రెండు ఉండవండి. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకుని మీ యొక్క యాత్రను ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ప్లాన్ చేసుకుంటే మట్టుకి దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన మనకి రేపు విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి ₹100 రూము అదేవిధంగా ₹1000 రూము 1500 వరకు కూడా ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది విడుదలవడం జరుగుతుందండి. రేపు డిసెంబర్ 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీ యొక్క ప్రింట్అవుట్ని తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్తే దాన్ని స్కాన్ చేసి మీకు అయితే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఆన్లైన్లో రూమ్ దొరకలేనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎటువంటి కంగారు కానీ పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా ₹50 రూము ₹100 రూము ₹1000 వరకు కూడా ఆఫ్లైన్లో మీ యొక్క ఆధార్ కార్డును పట్టుకెళ్తే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో రూమ్ దొరకలేనటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని అక్కడ ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అకామిడేషన్ పొందేటటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల కొండపైన కూడా మీకు రూమ్ కూడా దొరకలేదు అనుకునే వారికి మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు అయితే 3 ఉన్నాయండి. అందులో ఒకటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో మనకి యాత్రి సదన్ ఉంది. యాత్రి సదన్ దగ్గర మనకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. మనకి స్నానం చేయడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ ఉచితంగా లాకర్ కానీ అదేవిధంగా తలనీలాలు సమర్పించడానికి కానీ ఫ్రీ మీల్స్ కానీ అన్నీ కూడా అక్కడ యాత్రి సదన్ దగ్గర కూడా మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఉచితంగా లాకర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రూమ్ దొరకలేనటువంటి శ్రీవారి భక్తులు. మనకి రెండో ప్లేస్ వచ్చేసి
తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే చేరుకుంటారో బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్ ద్వారా చేరుకునేటువంటి శ్రీవారి భక్తులకి బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని పద్మనాభ నిలయం అంటారండి. అక్కడ కూడా మనకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు మీకు ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఉచితంగా లాకర్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి రామ్ బగీచా దగ్గరలో మనకి ఆ ప్లేస్ అక్కడ కూడా పిఎస్సి 2 ఉందని అక్కడ కూడా ఉచితంగా మీకు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని అయితే మీరు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 10 రోజులు, అదేవిధంగా మనకి మార్చి నెలకు సంవత్సరం బట్టి కోటాలో మనకి రేపు ₹300 స్పెషల్ దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా అకామిడేషన్ కానీ మార్చి నెలకు సంవత్సరం బట్టి కోటాలో విడుదలవుతున్నాయి. కాబట్టి రేపు డిసెంబర్ 26వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి ₹300 స్పెషల్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన కూడా అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో విడుదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.